హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు నానిస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి కమ్మని టమాటా చారు. ఇలా చేయండి, రుచి అదిరిపోతుంది. ఇక కావాల్సినవి టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి కట్ చేసిన టమాటా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు వేసి టమాటాను మగ్గించుకోవాలి. చింతపండు రసాన్ని మగ్గించిన టమాటాలో వేసి మంచిగా కలుపుకోవాలి. తాలింపు కోసం గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు, 3-4 కరివేపాకు రెమ్మలు, పసుపు, అల్లం వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం తర్వాత ముందుగా ఉప్పు కారం కలిపిన టమాటా రసాన్ని గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి. రసం మరిగిన తరువాత ధనియాల పొడి మరియు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. తినండి, మనకు ఎంతో ఇష్టమైన మరియు రుచికరమైన టమాటా చారు రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.